ఎక్కడ దూరం అయిపోయావయ్యా, దేవుని ఆరాధన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఇవన్నీ సత్యాలే కదా, నిజాలే కదా అని అనుకుంటున్నాం. కానీ దేవుని గట్ట వారు వేషధారులారా, మీరు ప్రభుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అయితే మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వారు పెదవులతో ప్రభువా ప్రభు అని స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయాలు ఎంతో దూరంగా ఉన్నాయట. వారి హృదయాలు చాలా దేవునికి దూరంగా ఉన్నాయి. నేటి పరిస్థితుల్లో దేవుని మందిరంలో కూర్చున్న మనందరి జీవితంలో మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఇంటికాడ పెట్టి మనసు ఇక్కడికి వచ్చి కూర్చున్న వారు కొంతమంది ఉంటారు. కాబట్టి మనసు ఏమో ఇంటికాడ, ఇక్కడేమో శరీరం ఉంటది. వాళ్ళ యొక్క ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా బయటే తిరుగుతాయి. మనుషులు మాత్రమే ఇక్కడ కూర్చుని అలాగే దేవుని వాక్యం విన్నట్లుగా, లేకపోతే పాటల్లో ప్రార్థనలో ఏకీవించినట్లుగా కనబడే మనుషులు కూడా చాలా మంది ఉంటారు. హృదయం దేని కొరకు ఆలోచన చేస్తూ ఉంటది. ఈ రోజు మనం అందరం వినగలిగితే హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. శరీరం ఎంత దగ్గరగా ఉందో హృదయం కూడా ప్రభువుకి అంత దగ్గరగా కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ హృదయం దేవునికి దగ్గరగా ఉందా అనే ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ చెప్పాలి. అయ్యా, నా హృదయం నీకు దగ్గరగా ఉంది తండ్రి, నా హృదయం నీకు దగ్గరగా ఉందయ్యా అని ఆన్సర్ చెప్పాలి.